మీరు హౌస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే. అండ్ టు బి ఫ్రాంక్ ఒక్క క్వశ్చన్ అందరికి క్లారిఫై చేయాలి. షూర్, తప్పకుండా. గుండంకుల్ అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు బండాం కదా. ఓకే, చెప్పండి. గుండంకుల్ అని ఎందుకు అంటే ఎందుకు ఫీల్? మీరు భలే ఆంటీలా ఉన్నారండి. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన సరే బండాంటీ చెప్పండి. కాదండి, భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండంకుల్ అని పిలవండి, నేను బండాంటీ అని పిలుస్తా. ఓకేనా, మాట్లాడుకుందాం. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాగ్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీగా అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడు. సో ఫీల్ అయిపోయారు చూసారా? కాదు ఉదాహరణ బ్రదర్ అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా బ్రదర్, ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్. ఓకేనా, మీకు ఒక న్యాయం మనకు న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమెని జస్ట్ నాలుగు టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట ఆమె అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు. సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా కదా? మీరు ఫీల్ అయ్యారు కదా.